పదార్థము అంటే ఏంటి, పదార్థాన్ని ఎన్ని రకాలుగా విభజించినారు? 2 రకాలండి. శుద్ధమైన పదార్థాలు, మిశ్రమాలు. శుద్ధమైనటువంటి పదార్థాలు మళ్ళీ 2 రకాలు, మూలకాలు, నెక్స్ట్ సమ్మేళనాలు. మూలకాలు, సమ్మేళనాలు. మూలకాలు అంటే ఏంటి, వాటి ఉదాహరణలు. సమ్మేళనాలు వాటికి ఉదాహరణలు. అదేవిధంగా మిశ్రమం దగ్గరికి వచ్చినట్లయితే మిశ్రమం అంటే ఏంటి, మిశ్రమానికి ఉదాహరణలు ఏంటి, సజాతీయ మిశ్రమం అంటే ఏంటి, విజాతీయ మిశ్రమం అంటే ఏంటి, వాటి ఉదాహరణల గురించి ఓవరాల్ కాన్సెప్ట్. అదేవిధంగా దీంట్లో నిజ ద్రావణాలు, అవలంబనాలు, కొలాయిడ్స్ లాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలను మనము చర్చించబోతున్నాము. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పదార్థము. ఏదైనా ఒకటి కొంత స్థలాన్ని ఆక్రమించి భారాన్ని కనుక కలిగి ఉంటే అది పదార్థం అవుతుంది. దానికి ఉదాహరణ రాయి, బల్ల, చెక్క, పెన్ను, పేపర్, ఏవైనా ఇవన్నీ పదార్థాలు అవుతున్నాయి. ఈ పదార్థాన్ని సైంటిఫిక్గా మనము విభజన చేస్తే శుద్ధమైన పదార్థాలు, మిశ్రమ పదార్థాలు అని 2 రకాలు. శుద్ధమైనటువంటి పదార్థము అంటే ఏంటి, మిశ్రమ పదార్థం అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థాన్ని మనము ఎక్కడైనా కట్ చేస్తూ లేదా చూసినట్లయితే ఆ పదార్థం లోపల మొత్తం కూడా ఒకే విధంగా కలిగి ఉన్నట్లయితే అది శుద్ధమైన పదార్థము అంటారు. శుద్ధమైనటువంటి పదార్థము అంటాము. జనరల్గా మీరు శుద్ధమైనటువంటి పదార్థాల కింద మూలకాలు వస్తాయి, రెండవది సమ్మేళనాలు. మూలకము అంటే మీకు తెలుసు కదండి, సజాతీయ పరమాణువుల చేత ఏర్పడ్డ పదార్థ రూపము. అంటే ద మ్యాటర్ విచ్ కంటైన్స్ ఐడెంటికల్ ఆటమ్స్. శుద్ధమైనటువంటి ఒకే రకం. ఉదాహరణకు బంగారు కడ్డీని తీసుకుంటే బంగారు పరమాణువులే ఉంటుంది, అవి మూలకము అవుతుంది. మూలకము స్వభావాన్ని బట్టి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు వస్తాయండి. అది పదార్థం అనే యూనిట్లో మనం చూసాము. మూలకము, దానికి ఉదాహరణకు లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు తీసుకోవచ్చు. ఇక సమ్మేళనాలు. సమ్మేళనాలకు మీకు చక్కటి ఉదాహరణ నీరు అనేది ఒక సమ్మేళనం అండి. చక్కెర అనేది ఒక సమ్మేళనము. మనకు 10th బుక్లో ఇచ్చినటువంటి కాపర్ సల్ఫేట్ CuSO4 అనేది ఒక సమ్మేళనము. ఉప్పు, సాధారణమైన ఉప్పు, సోడియం క్లోరైడ్ అనేది ఒక సమ్మేళనము. సమ్మేళనము అంటే సమ్మేళనం అనేది కూడా ఒక పదార్థం యొక్క రూపమే. ఇది 2 కానీ అంతకంటే ఎక్కువ మూలక పరమాణువులు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో కలవగా ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని సమ్మేళనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ద వాటర్. వాటర్ యొక్క ఫార్ములా H2O. అంటే ఖచ్చితంగా ఎక్కడ పోయినా ఈ ప్రపంచంలో, అమెరికా, ఇండియా, జపాన్, మీరు ఎక్కడ పోయినా కూడా H2O ఫార్ములా అని రాస్తాం. 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్తో కలయిక వల్ల మాత్రమే నీరు అనే సమ్మేళనం ఏర్పడుతుంది. అంటే వాటర్ ఫామ్ కావడానికి 2:1 రేషియోలో హైడ్రోజన్, ఆక్సిజన్లు అవసరం అనేది మనకు అర్థమవుతున్నది. సో నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి అనేది కనపడుతున్నదండి. ఆ నిష్పత్తిలో ఉన్నప్పుడు మాత్రమే సమ్మేళనం ఏర్పడుతుంది. అయితే సమ్మేళనాన్ని రసాయనికంగా విభజిస్తే మూలకాలు ఏర్పడతాయి. కానీ సమ్మేళనము కూడా కెమిస్ట్రీ ప్రకారము శుద్ధమైనటువంటి పదార్థం కిందకే తీసుకుంటాము. ఇక మిశ్రమాల దగ్గరికి వచ్చినట్లయితే మిశ్రమము 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలవగా, యాంత్రికంగా కలవగా ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము అంటారు. మీకు గతంలో గుర్తు చేశాను. మిక్చర్, మిశ్రమము అంటే మీరు ఏదైనా స్వీట్ షాప్కి పోయి ఏదైనా మిక్చర్ ఇవ్వండి, చూడండి అన్ని రకాల పల్లి, బూందీ, అనేక రకాల వాటితో కల్పిస్తారు. వాటిని తీయటం కూడా చాలా ఈజీ. మిశ్రమం లోపల ఉండబడిన అనుఘటకాలను సులభంగా తీయవచ్చు సమ్మేళనంలో కంటే పోల్చి చూసినట్లయితే. అయితే ఈ మిశ్రమము అనేది, గాలి అనేది ఒక మిశ్రమము, వాటర్ గ్యాస్ అనేది ఒక మిశ్రమము, సెమీ వాటర్ గ్యాస్ అనేది ఒక మిశ్రమము. ఇలా చాలా రకాల మిశ్రమాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే మిశ్రమాలను ఒకదానిలో ఇంకొకటి కలిసిపోయే దాన్ని బట్టి 2 రకాలుగా చేస్తాము. ఒకటి సజాతీయమైన మిశ్రమాలు, 2 విజాతీయమైన మిశ్రమాలు. మీకు తెలుసు, సజాతీయమైన మిశ్రమాలు అంటే ఒక ద్రవ పదార్థంలో ఇంకొక ద్రవ పదార్థం పూర్తిగా కరిగిపోవటం, కలిసిపోవటం, ఏకరీతిగా ఉండిపోవటం. ఉదాహరణకు గాలి ఒక మిశ్రమము, ఇది సజాతీయమైన మిశ్రమము. ఇది 2 పొరలుగా విడగొట్టలేము కాబట్టి ఇది సజాతీయమైన మిశ్రమము. ద బెస్ట్ ఎగ్జాంపుల్, నీటి లోపల కొంత ఆల్కహాల్ను కలపండి, నీటికి కొంత ఆల్కహాల్ను కలపండి. ఆ రెండింటిని చెక్ చేసి చూసినట్లయితే హైడ్రోజన్ బంధాల వలన ఒకదానితో ఇంకొకటి కలిసిపోతాయి కాబట్టి అది కూడా సజాతీయమైన మిశ్రమానికి ఒక ఉదాహరణ.
కానీ ఒకవేళ నీటికి కిరోసిన్ కలపండి, కలిపిన తర్వాత ఎంతసేపు కదిపినా కూడా నీకు ఎలా కనపడుతుంది అంటే రెండు కలవకుండా ఉంటాయండి. కలవకుండా ఉండటం వల్ల అమిశ్రమణీయ ద్రవ పదార్థాల కలయిక ఏర్పడుతుంది. సో రెండు పొరలుగా ఉంటవి. పైన ఒక కిరోసిన్ సాంద్రత తక్కువ ఉన్నది కాబట్టి పైన ఒక పొర, సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి నీరు క్రింద ఒక పొరగా ఏర్పడుతుంటుంది. అంటే చూడగానే రెండు విభిన్నమైనటువంటి అంటే డైఫేజ్ సిస్టమ్, రెండు ప్రావస్థలను కలిగి ఉంటుంది, రెండు పొరలను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే విజాతీయమైన మిశ్రమము లేదా హెట్రోజీనియస్ మిక్చర్ అంటారు. గాలి ఎయిర్ అనేది హోమోజీనియస్ మిక్చర్ కిందకి తీసుకుంటారు. అయితే ఇది ఓవరాల్గా ఒక ఐడియా ఉన్నట్లయితే మనం ఈ చాప్టర్ను సులభంగా చదవటానికి అవకాశం ఉంటుందండి. అయితే మన చుట్టూ ఉన్న పదార్థము శుద్ధమైన, మొదటి పాయింట్ను గమనించండి. శుద్ధ పదార్థం అనగా ఎటువంటి కల్తీ లేనిది అని అర్థం జనరల్ భాషలో. పాలు ఒక మిశ్రమ పదార్థం అండి. పాలల్లో మీకు వెన్న, మీగడ తదితర ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి కాబట్టి పాలు ఒక మిశ్రమము. శుద్ధమైనటువంటి పాలు కూడా ఒక మిశ్రమ పదార్థానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పాలను గమనించండి స్క్రీన్ మీద. కవ్వముతో చిలికినట్లయితే పాలను కవ్వముతో చిలికినట్లయితే వెన్న వేరవుతుంది. పాలలోని రెండు కానీ అంతకంటే ఎక్కువ అణుఘటకాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే వెన్న వేరవుతుంది అంటే పాల లోపల వెన్న అనే పదార్థం దాగి ఉన్నది కాబట్టి ఇది ఒక మిశ్రమ పదార్థంగా మనము చెప్పుకోవచ్చును. వ్యాపారాత్మకంగా పాల నుండి వెన్నను తీయటానికి ఒక అపకేంద్ర యంత్రాన్ని వాడుతారండి. దాన్ని సెంట్రిఫ్యూగ్ మిషన్ అంటారు. సెంట్రిఫ్యూగ్ మిషన్ మీరు ల్యాబ్లో పులిపోతే ఇవి గమనిస్తూనే ఉంటారు. వైద్యశాలలో మీరు గమనించండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ అంటే రక్తమూత్ర పరీక్షలను చేయడానికి ఈ సెంట్రిఫ్యూగ్ మిషన్లను వాడుతూ ఉంటుంటారు. ఈ మిషన్ల ద్వారా వాళ్ళకు అంటే రక్తాన్ని లేదా మూత్రాన్ని పరిశీలన దాంట్లో ఉండబడే కాంపోనెంట్స్ గుర్తించడానికి ఈ సెంట్రిఫ్యూగ్ మిషన్ లేదా అపకేంద్ర యంత్రాన్ని వాడతారండి. దీనివల్ల మనకు అనేక రకాల లాభాలను కలిగి ఉన్నాము. చూడండి, ఈ అపకేంద్ర యంత్రాల్లో భారయుతమైనటువంటి కణాలు తోసివేయబడతాయి, తేలికపాటి కణాలేమో పైకి తేలుతాయి. అంటే మనము బాగా వేగంతో తిరిగినప్పుడు ఆ ద్రవ పదార్థాల మిశ్రమం లోపల ఉండబడినటువంటి తేలికపాటి కణాలేమో పైకి వస్తాయి, భారమైనటువంటి ఈ సాంద్రత కలిగినటువంటి కణాలేమో కిందికి చేరుకుంటాయి. ఈ విధంగా వేరువేరు పొరలుగా మనము గమనించడానికి అవకాశం ఉంటుంది. అయితే నీటిలో కొన్ని ఖనిజ లవణాలు కలిగి ఉంటాయండి. మీ అందరికీ తెలుసు నీటి లోపల కొన్ని రకాల ఖనిజ లవణాలను కలిగి ఉంటున్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే పదార్థాలు రెండు రకాల పదార్థాలు అని 9th క్లాస్ సిలబస్లో ఇచ్చినటువంటి దాని ప్రకారము, ఎందుకంటే టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రధానమైనటువంటిది గమనించండి డిఎస్సి ఎగ్జామినేషన్. అదే వెరాస్ వెన్ యూఆర్ టేకింగ్ ద గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఐదర్ ప్రిలిమ్స్ ఆఫ్ సివిల్స్ కావచ్చు, ఇంకేదైనా ఎగ్జామినేషన్ తీసుకొని చూడండి, అక్కడ ఇన్ జనరల్గా ఆడటానికి అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సిలో టెక్స్ట్ బుక్ను మాత్రమే బేస్ చేసుకుంటారు. అదే జనరల్ నాలెడ్జ్ అయితే బయట నుంచి రావడానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ లోపల ఉండవన్న ప్రతి లైన్ను, ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ను మీ స్క్రీన్ మీద ఉంచడం జరుగుతున్నది. ప్రతి పాయింట్ను మీరు విశ్లేషించి చూడండి, వివరణను కూడా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ ఒకటి శుద్ధమైనవి, రెండు మిశ్రమ పదార్థాలు. సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అణుఘటకాల కలయికడ ద్వారా ఏర్పడినటువంటి దాన్ని మిశ్రమము అంటారు. చూడండి, రెండు కానీ అంతకంటే ఎక్కువ అణుఘటకాల ద్వారా ఏర్పడినటువంటి అణుఘటకాన్ని. గాలి ఒక మిశ్రమము. ఎలా చెప్పండి, మీరు ఊహించండి చూద్దాము. నీటి ఆవిరి ఉంటుంది గాలిలో, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, జడవాయువులు ఉంటాయి, ఇంకా తదితర చాలా రకాల వాటితో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇది గాలి అనేది కూడా ఒక మిశ్రమ పదార్థం. కానీ ఒకదానితో ఇంకొకటి బాగా కలిసిపోయి ఏకరీతిగా ఉండటం వల్ల ఎక్కడ తీసినా కూడా ఏకపొరను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సజాతీయమైన మిశ్రమానికి చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. మిశ్రమంలోని పదార్థాలు భౌతికంగానే కలుస్తాయి కానీ రసాయనికంగా కాదు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేంటంటే దీంట్లో మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలు అనేది ఒకదానితో ఇంకొకటి చర్యలలో పాల్గొని కొత్త పదార్థాన్ని ఏర్పరచవు. ఇది గమనించండి, ఇది మిశ్రమం ఏర్పడితే ఒక భౌతిక చర్య మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఫిజికల్ చేంజ్, ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్. మీరు అది గమనించండి. ఇక్కడ ఒకవేళ రసాయనిక చర్య జరిగితే కొత్త ఫార్ములా, కొత్త కాంపౌండ్ ఏర్పడేది. ఎట్టి పరిస్థితి లోపల మిశ్రమాలు ఏర్పడడంలో కొత్త కాంపౌండ్ అనేది ఏర్పడడం లేదు. అంటే అణు సంఘటనల లోపల మార్పు అనేది మనకు కనిపించదు అనే విషయము భౌతిక రసాయనిక చర్యలు ముందుగా
చెప్పుకున్నటువంటి టాపిక్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ధారావాహికగా మీరు వరుసగా ఈ క్లాస్ని కనుక వింటూ పోయినట్లయితే స్పష్టంగా మీరు ఈ కెమిస్ట్రీ కంటెంట్ నుంచి బ్రహ్మాండంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మిశ్రమంలో ఉన్న అణుఘటకాలు వాటి ధర్మాలను కోల్పోవు, కావున వాటిని భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయవచ్చును. చూడండి, మీరు పటంలో స్క్రీన్ మీద గమనించండి. మిశ్రమం లోపల ఉండబడినటువంటి వాటిని సులభంగా చేయొచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా స్వీట్ సెంటర్కి వెళ్ళండి. ఏదో ఒక స్వీట్ సెంటర్కి, పుల్లారెడ్డి స్వీట్ సెంటర్కి వెళ్ళాము అనుకోండి, హైదరాబాద్లోనైతే. అయితే ఆ స్వీట్ సెంటర్ లోపల ఉండబడిన మిక్చర్ తీసుకుంటే పల్లీను విడిగాను, బూందీను విడిగాను, కారాను విడిగాను మనం ఈజీగా విడగొట్టచ్చండి. సులభమైనటువంటి పద్ధతుల ద్వారా, భౌతికమైనటువంటి పద్ధతుల ద్వారా మాత్రమే విడగొట్టడానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి దెర్ ఈస్ నో కెమికల్ రియాక్షన్ అమాంగ్ the components which are present in the mixture. That is very very important. ఇక్కడ శుద్ధమైనటువంటి పదార్థానికి మీరు పటం మీద ఒకసారి గమనించండి, స్క్రీన్ మీద శుద్ధమైనటువంటి పదార్థం లోపల ప్యూర్గా కనపడుతున్న మిశ్రమం లోపల చూడండి, డార్క్తో ఉన్నవి కొన్ని ఉంటే, అణువులు వైట్గా ఉండబడినవి కొన్ని ఉన్నవి. కాబట్టి దాన్ని బట్టి ఏది శుద్ధమైన పదార్థమో ఏది మిశ్రమ పదార్థమో మనం ఈజీగా అంచనా వేయచ్చు, గుర్తుపట్టవచ్చు. అయితే టైప్స్ ఆఫ్ మిక్చర్స్లో ఇప్పుడే మనం చదువుకున్నాము. సజాతీయ విజాతీయ మిశ్రమాలను ఎలా గుర్తిస్తారు అనే దాన్ని కనుక చూస్తే, మొదటిది సజాతీయమైన మిశ్రమాన్ని గమనిస్తే, మిశ్రమం లోపల అణుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే అలాంటి మిశ్రమాన్ని సజాతీయమైన మిశ్రమము అంటారండి. ఏకరీతిగా విస్తరించి ఉండాలి. ఇక్కడ ఏ భాగంలో తీసుకున్నా కూడా పూర్తిగా ఒక దాంట్లో ఇంకొకటి కలిసి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు అంటే సజాతీయమైనటువంటి మిశ్రమము అంటారు. చూడండి, ఉదాహరణకు ఒక పరీక్ష నాళికలో కొంతవరకు నీటిని తీసుకొని దాన్ని కొంచెం ఉప్పును కొంత బాగా కలిపినట్లయితే ఏకరీతి ద్రావణం ఏర్పడుతుందండి. దీన్ని సజాతీయమైన ద్రావణం. ఇప్పుడు మీరు గ్లాసులో నీరు తీసుకోండి, దాన్ని కొంచెం చక్కెర వేయండి, స్పూన్తో మీరు షేక్ చేయండి, వచ్చేది ఏం ఏర్పడుతుంది చెప్పండి? చక్కెర ద్రావణం. అయితే చక్కెర అణువులు మన కంటికి కనపడవు, అంతటా కూడా ఏకరీతిగా దాని యొక్క తీయదనము ఉంటుంది. కాబట్టి దాన్ని సజాతీయమైనటువంటి మిశ్రమంగా మనం తీసుకోవచ్చును. అదేవిధంగా ఉప్పు అంటే సాధారణమైన రాతి ఉప్పు, NaCl, సోడియం క్లోరైడ్ ఉన్నదిగా, మన టేబుల్ పైన వేసుకొని మనం ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి సాల్ట్ ఉన్నది కదా. కానీ సాల్ట్ వాస్తవానికి మీ అందరికీ తెలుసు శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరం, కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కావలసినంత ఉప్పును ఎక్కువ పరిమాణాన్ని తీసుకుంటుంటాం. సాధ్యమైనంత వరకు తక్కువ ఉప్పును వాడటానికి ప్రయత్నం చేయాలి మనము. అయితే అలాంటి ఉప్పును కూడా నీటి లోపల కరిగించినట్లయితే చక్కగా ధారాళంగా కరిగిపోయి ఒక దాంట్లో ఇంకొకటి కలిసిపోయి ఏకరీతి మిశ్రమం ఏర్పడుతుంది. కాబట్టి సోడియం క్లోరైడ్ అనే జల ద్రావణము అన్నది ఒక సజాతీయమైన మిశ్రమానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చును. అదేవిధంగా గాలి అనే ఒక మిశ్రమాన్ని ఒక సజాతీయమైన మిశ్రమంగా తీసుకోవచ్చు. చక్కెర యొక్క ద్రావణము కూడా ఒక సజాతీయమైన మిశ్రమానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చును. అయితే ఇక్కడ గమనించండి, మీకు ఇవ్వబడినటువంటి ఉదాహరణలు స్క్రీన్ మీద. గాలి ఒక సజాతీయమైన మిశ్రమ ద్రావణము, అదేవిధంగా చక్కెర ద్రావణము ఒక సజాతీయమైన ద్రావణము. నెక్స్ట్ నిమ్మకాయ రసము. నిమ్మకాయ రసాన్ని షర్బత్లాగా మనం తయారు చేస్తాం చూడండి. వేసవి కాలంలోనైతే నీరు ప్లస్ నిమ్మరసము ప్లస్ చక్కెర ఉప్పుల యొక్క మిశ్రమాన్ని ఒక సజాతీయమైనటువంటి ద్రావణము. మన టెక్స్ట్ బుక్ లోపల ఈ మూడింటిని స్పష్టంగా మెన్షన్ చేశాడండి. కాబట్టి రేపు డిఎస్సిలో ఈ క్రింది వానిలో సజాతీయ ద్రావణం అయినది ఏది, ఈ క్రింది వానిలో సజాతీయమైన ద్రావణము కానిది ఏది అనే ప్రశ్న వేసినట్లయితే ఈ క్రింది వానిలో సజాతీయమైన ద్రావణము గాలి, చక్కెర ద్రావణము, నిమ్మకాయ రసము అంటే డి, పైవన్యూ అంటే ఆన్సర్ పైవన్యూ అని పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ క్రింది వాటిలో సజాతీయ ద్రావణము కానిది ఏది? ఏ గాలి, బి చక్కెర, సి నిమ్మకాయ రసము, డి నీరు ప్లస్ కిరోసిన్ అనగానే నీరు ప్లస్ కిరోసిన్లు రెండు ఒక దాంట్లో ఇంకొకటి కరగవు కాబట్టి దాన్ని ఒక విజాతీయమైన మిశ్రమం కాబట్టి మనం హెట్రోజీనియస్ మిక్చర్ కిందకి ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చును. విజాతీయమైన ద్రావణము లేదా హెట్రోజీనియస్ మిక్చర్ను ఒకసారి గమనించండి. ద్రావణములో అణుఘటకాలు ఒకదానితో ఇంకొకటి కరగకుండా ఉంటూ వేరు పొరలు లేదా ప్రావస్థలు లేదా లేయర్స్ని కలిగి ఉంటే అలాంటి దాన్ని విజాతీయ ద్రావణము అంటారు అనే విషయాన్ని మనం ఇప్పుడే గమనించాము. ఎలాంటి మనకు ప్రాబ్లం లేదు అర్థం కావటం లోపల. ఉదాహరణకు కిరోసిన్ ప్లస్ నీరు తీసుకున్నాము. అట్లానే ఉదాహరణకు నీరు ప్లస్ నూనెలు ఏవైనా ఆయిల్స్ తీసుకోండి, అవి కూడా ఒక దాంట్లో ఇంకొకటి కరగకుండా ఉంటుంటాయి.
మీరు ఉదాహరణ చూడండి, ఒక పరీక్ష నాళికలో కొంత కిరోసిన్ తీసుకొని దానికి ఉప్పుని కలిపి గిలకరించినట్లయితే కరగదు. మీకు ఉప్పు ఏమో అయానిక పదార్థము, కిరోసిన్ కర్బన పదార్థం, ఒకదానితో ఇంకొకటి సంబంధం లేదు కాబట్టి ఒక దాంట్లో ఇంకొకటి కరగకుండా అదే విధంగా ఉంటున్నది. కాబట్టి ఇది విజాతీయమైన మిశ్రమానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. హెట్రోజీనియస్ మిక్చర్, ఒక దాంట్లో కరగటం లేదు అంటే అది ఆటోమేటిక్గా మనకి ఏమర్థం అవుతుందంటే విజాతీయమైనటువంటి మిశ్రమం అని మనకు అర్థమైపోతున్నది. ఇక మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి దాని ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే నూనె ప్లస్ నీరు యొక్క మిశ్రమము ఒక విజాతీయమైన మిశ్రమము, నాఫ్థలిన్ ప్లస్ నీరుల యొక్క మిశ్రమం. నాఫ్థలిన్ ఉండలు ఉన్నాయి కదండి, నాఫ్థలిన్ మనము బీరువాలలో మూత్రశాలలో ఉపయోగిస్తున్నటువంటి నాఫ్థలిన్ ఉన్నది కదా, ఆ నాఫ్థలిన్ అనే ఒక ఆరోమాటిక్ పదార్థము గుండ్రటి వైట్గా కనపడుతున్నటువంటి ఈ నాఫ్థలిన్ ఉండలను నీటి లోపల కరిగించి చూడండి. నీరు అంటుంది, ఓ కర్బన పదార్థమా నీతో నేను కరగను. దేంతో అంటే లైక్ డిజాల్వ్ లైక్ అనే ఒక ప్రిన్సిపల్ బేస్ మీద. అంటే చూడండి, నాఫ్థలిన్ అనేది కర్బన పదార్థము, నీరు అనేదేమో అకర్బన పదార్థము, ఒకదానితో ఇంకొకటి సంబంధం లేనటువంటి కాబట్టి ఒక దాంట్లో ఇంకొకటి కరగటం లేదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప. కొన్ని సందర్భాల్లో నీరేమో కర్బన పదార్థం కాకున్నప్పటికీ, ఆల్కహాల్ కర్బన పదార్థం అయినప్పటికీ ఒక దాంట్లో ఇంకొకటి కరగటానికి గల కారణం ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బంధాలను కలిగి ఉండటం వల్ల నీరు, ఆల్కహాల్ రెండు ఒక దాంట్లో ఇంకొకటి చక్కగా కరిగి ధారాళంగా ఒక సజాతీయమైనటువంటి ఏకరీతి మిశ్రమాన్ని ఏర్పరుస్తాయి అన్నటువంటి వాస్తవం మీకు తెలిసినటువంటిది. ద్రావణాలు అనే చాప్టర్ మనం క్లియర్గా స్పష్టంగా మనము నెక్స్ట్ యూనిట్లో మనం చూడబోతున్నాము. అయినప్పటికీ కూడా మనకు సిలబస్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారము మనం ఏం చదవాలి అంటే ద్రావణము అంటే ఏంటి, ద్రావణి అంటే ఏంటి, ద్రావితం అంటే ఏంటి, జల ద్రావణము అంటే ఏంటి, జలేతర ద్రావణం అంటే ఏంటి, ఆల్కహాలిక్ ద్రావణం అంటే ఏంటి, అలా వివిధ రకాల ద్రావణాలు వాటి యొక్క టైప్స్ అవి ఏ విధంగా ఏర్పడతాయనే అంశాల గురించి మనం చదవబోతున్నాము. అయితే ద్రావణము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు కలిసి ఏర్పరిచిన మిశ్రమాన్ని ద్రావణము అంటారండి. ఉదాహరణకు ద్రావణం ఏర్పడాలంటే ద్రావణి ప్లస్ ద్రావితము రెండు కలిస్తేనే ద్రావణం ఏర్పడుతుంది. ఒక పెళ్లి కావాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిస్తే ఏ విధంగానైతే మ్యారేజ్ని చేయడానికి అవకాశం ఉంటుందో, ఒక ద్రావణం కావాలంటే తప్పకుండా ద్రావణి మరియు ద్రావితం అనే రెండు అణుఘటకాలు ఖచ్చితంగా అవసరమే. అందులో ఏ ఒక్కటి అణుఘటకము లేకున్నా కూడా మనకు ద్రావణము అనేది ఏర్పడదు. కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ద్రావణి అంటే ఏంటి, ద్రావితము అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక బీకర్ను తీసుకోండి. ఆ బీకర్లో కొంత పరిమాణంలో నీరు తీసుకుందాం. దానికి ఒక చెంచా చక్కెరను వేసి కలియబెట్టండి. నీరు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి ద్రావణి అని, దాన్ని ఇంగ్లీష్లో సాల్వెంట్ అంటారండి. తక్కువ పరిమాణంలో ఉండే చక్కెరను లేదా ఉప్పును కనుక కరిగించినట్లయితే దాన్ని ద్రావితము అంటారు. కరిగే దానిని ద్రావితము అని, కరిగించుకునే దాన్ని ద్రావణి అంటారు. ఇప్పుడు నీరు ద్రావణిగా ఉంటే జల ద్రావణాలు అంటారు. నీరు ద్రావణిగా లేనటువంటి ద్రావణాలను జలేతర ద్రావణాలు అంటారు. ఎన్నో రకాల ద్రావణులు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని ఉపయోగించినప్పుడు జలేతర ద్రావణాలు అంటారు. ద్రావితము అన్నది ద్రావణములో తక్కువ పరిమాణంలో ఉండేది. అంటే చక్కెర ద్రావణములో చక్కెర అనేదేమో ద్రావితమైతే నీరు అనేది ద్రావణి, ఎందుకంటే నీరు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రెండోది టెక్స్ట్ బుక్లో మనకు ఇచ్చినటువంటి సైన్స్ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చాడంటే టింక్చర్ ఆఫ్ అయోడిన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ గమనించండి, టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనే ద్రావణములో ద్రావితమేమో అయోడిన్ అయితే ఆల్కహాల్ ఏమో ద్రావణి. గుర్తుపెట్టుకోండి, రేపు అడగటానికి అవకాశం ఉన్నటువంటి చక్కటి బిట్టు. టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ద్రావితము ఏది? అయోడిన్, ఆల్కహాల్ మరియు అయోడిన్ పై ఏది కాదు అన్నప్పుడు ద్రావితం అంటే అయోడిన్, ద్రావణి అంటే ఆల్కహాల్ కరిగించుకుంటుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ట్విస్ట్ చేసి ఇచ్చినట్లయితే గమనించండి. క్వశ్చన్ కనుక రెండు కూడా ద్రావిత పరిమాణములు రెండు సమానం, 50 ml 50 ml ఈజ్ ఈక్వల్ టు 100 ml ఏర్పడింది అనుకోండి. ఏదైనా ద్రావితం కావచ్చు, ఏదైనా ద్రావణి కావచ్చు. అది ఒకటి స్పెషల్గా గుర్తుంచుకోండి. పైన రాసిన ఈక్వేషన్ స్క్రీన్ పైన చూడండి. ఆల్కహాల్ ప్లస్ అయోడిన్ గివ్స్ రైజ్ టు టింక్చర్ ఆఫ్ అయోడిన్. అందులో ఆల్కహాల్ అనేది ఏమో ద్రావణి అవుతుంది, అయోడిన్ అనేది ద్రావితం. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక ద్రావణంగా మారుతుంది. ఉదాహరణకు ఇంకొక ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, డిఎస్సిలో ఆడడానికి ఒక చక్కటి ప్రశ్న ఇక్కడ ఉన్నది. శీతల పానీయములలో కూల్ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ ద్రావితము కాగా నీరు ద్రావణిగాను,
ద్రవ రూపంలో ఉన్నటువంటి ద్రావణాలండి. కూల్ డ్రింక్స్లలో ద్రావితం ఏది కరిగి ఉంటుంది అని అడిగితే CO2 కార్బన్ డైఆక్సైడ్ కరిగి ఉంటుంది. కాబట్టి CO2 ఏమో ద్రావితము, నీరేమో ద్రావణి అవుతుందండి. నెక్స్ట్ నోట్, ఇక్కడ ఒకటి గమనించండి, అన్ని ద్రావణాలు మిశ్రమాలే కానీ అన్ని మిశ్రమాలన్నీ కూడా ద్రావణాలు కాలేవు అనే విషయాన్ని గమనించండి. మీరు ద్రావణము, చక్కెర ద్రావణము, లవణ ద్రావణమును కనుక తీసుకున్నట్లయితే ద్రావణాలలో ఉండబడిన దాన్ని కొన్ని అంశాలను చూద్దాం. దాని ధర్మాలను మామూలుగా మనం 9th క్లాస్ బుక్లో ఇచ్చినటువంటి ఒక 4 ముఖ్యమైన ధర్మాలు ఉన్నాయి. ద్రావణములో ఉండబడిన కణాలను మనం కంటితో చూడలేము. ఉదాహరణకు గ్లాస్ నీటిలో ఒక స్పూన్ చక్కెరను వేసి కలియబెట్టిన తర్వాత మనము చూడాలని ప్రయత్నం చేస్తే, అంటే చక్కెర యొక్క కణాలను ప్రయత్నం చేస్తే మన కంటితో మనం చూడలేము. వీఆర్ అనేబుల్ టు సీ ద పార్టికల్స్ ఆఫ్ ద షుగర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ద్రావణము లోపల ఉండబడినటువంటి ద్రావిత కణములను, కరిగి ఉన్నటువంటి కణాలను మనం కంటితో చూడలేము. ఒకటి, నెంబర్ 1, ఏ ద్రావణము ఏర్పడుటనైనా ఒక భౌతిక చర్య మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఫిజికల్ చేంజ్, ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్. ఏ ద్రావణమైనా కావచ్చు, ఘన ద్రావణం కావచ్చు, ద్రవ ద్రావణం కావచ్చు, వాయు ద్రావణం కావచ్చు. ఏ ద్రావణం ఏర్పడైనా ఒక భౌతికమైన చర్యనే. ప్రతి ద్రావణం ఏర్పడాలంటే ద్రావణి ప్లస్ ద్రావితము, ఈ రెండింటి యొక్క కలయికతో మాత్రమే ద్రావణం అనేది ఏర్పడుతుంది అన్న విషయము మీకు తెలిసినటువంటిదే. ఇవి ద్రావణాల యొక్క ధర్మాల్లో ముఖ్యమైనటువంటివి. ద్రావణాలు తమ గుండా ప్రసరించే కాంతి పుంజాన్ని పరిక్షేపణ చెందించలేవు. అందుకే కాంతి మార్గాన్ని ద్రావణం లోపల చూడలేము అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది. అంటే టిండాల్ ప్రభావం నిజ ద్రావణాల్లో కనిపించదు చూడండి, అదే కొలాయిడ్స్లలో కనపడుతుంటుంటుంది. కొలాయిడ్స్ అంటే ఏంటి, తర్వాత కాంజిక బకములు అంటే ఏంటి, నెక్స్ట్ అవలంబనాలు అంటే సస్పెన్షన్స్ అంటే ఏంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాము. అయితే దానికంటే ముందల ఇప్పుడు ద్రావణము యొక్క ధర్మాలు. ఇప్పుడు ద్రావణము లోపల ఉండబడిన ద్రావిత కణాలను చూడలేము. ఒకటి, ద్రావణం ఏర్పడుట భౌతిక చర్య మాత్రమే. రెండవది, ద్రావణం ఏర్పడాలంటే ద్రావణి ప్లస్ ద్రావితం యొక్క కలయిక వలన మాత్రమే ద్రావణం ఏర్పడుతుంది అనేది. నెక్స్ట్, ద్రావణాల గుండా కాంతిని ప్రసరింప చేసినట్లయితే ద్రావితానికి సంబంధించినటువంటి కణాలను పరిక్షేపణం చెందించలేవు. కాబట్టి టిండాల్ ప్రభావాన్ని నిజమైనటువంటి ద్రావణాలు చూపలేవు అన్న విషయాన్ని మీకు తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉందండి, గాఢత. నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. అసలు గాఢత అంటే ఏంటి? గాఢత అనే పదము ద్రావణాలకు సంబంధించినటువంటి చాప్టర్ దగ్గర నిరంతరం వాడుతూ ఉంటాము. గాఢతను తెలియజేసే పద్ధతులు మొలారిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఘనపరిమాణ శాతము, భార శాతము, భార భాగము, అనేక రకాల మెథడ్స్ను ఉపయోగించి గాఢతను కనుక్కుంటారు. అసలు గాఢత అంటే ఏంటిదో చెప్తా చూడండి. ఏదైనా ఒక ద్రావణాన్ని తీసుకున్నట్లయితే ఆ ద్రావణము లోపల కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని తెలియచేసేదాన్ని గాఢత అంటారండి. ద్రావణములో ద్రావిత పరిమాణాన్ని తెలియచేసేదాన్ని గాఢత అంటారు. ద్రావణిలో ఎక్కువ పదార్థం కరిగి ఉంటే గాఢత ఎక్కువ ఉందని, ద్రావణములో తక్కువ పదార్థం కరిగి ఉంటే గాఢత తక్కువ ఉందని మనము జనరల్గా తెలియచేస్తాము. నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ఉష్ణోగ్రత వద్ద దాని యొక్క ద్రావణీయత అంటారు. దాన్ని సాల్యుబిలిటీ అని కూడా పిలుస్తారు. సాల్యుబిలిటీ అంటే ఒక రకంగా కరిగే గుణాన్ని తెలియచేస్తుంది. ఒక ద్రావణిలో ఎంత పదార్థం ఎంత పరిమాణంలో కరిగి ఉంది అనే దాన్ని బట్టి ముఖ్యంగా 3 రకాల ద్రావణాలను చేస్తారండి. ఒకటి సంతృప్త ద్రావణము, 2 అసంతృప్త ద్రావణము, 3 అతి సంతృప్త ద్రావణము. చూడండి, సంతృప్త ద్రావణం అనేది ఎలా ఏర్పడుతుంది చెప్పండి. ఒక ద్రావణిలో ఎంతైతే ద్రావితము కరగబడాలో అంతే కరిగి ఉన్నట్లయితే దాన్ని సంతృప్త ద్రావణం అనేది. ఇది స్థిరమైన ద్రావణము, ఎంత కరగాలో అంతే కరుగుతూ ఉంటుంది. అసంతృప్త ద్రావణం అంటే ఏ ద్రావణిలోనైతే ఎంతైతే ద్రావితం కరగాడాలో అంతకంటే తక్కువ కరిగింది అనుకోండి, దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ లేదా అసంతృప్త ద్రావణం అంటారు. లేదా అతి సంతృప్త ద్రావణం, మూడోది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఒక ద్రావణంలో ఎంతైతే కరగాలో కరగవలసినటువంటి దానికంటే చాలా ఎక్కువ మోస్తాదులో. ఉదాహరణకు ఒక గ్లాసు నీటిలో 10 గ్లాసుల చక్కెరను పోస్తే ఏమైపోతుంది చెప్పండి? అతి సంతృప్త ద్రావణం ఏర్పడుతుంది. అంటే తాను కరిగించుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి దాన్ని అతి సంతృప్త ద్రావణము అంటారు. అతి సంతృప్త ద్రావణం అనేది కూడా ఒక రకంగా స్థిరమైనటువంటి ప్రక్రియ కాదు, స్థిరమైనటువంటి ద్రావణము కాదు. అసంతృప్త అతి సంతృప్తలు స్థిరమైనవి కావు, ఓన్లీ సంతృప్త ద్రావణం మాత్రమే, సాచురేటెడ్ సొల్యూషన్ మాత్రమే, స్టేబుల్ సొల్యూషన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. మనకి ఇవ్వమన్నటువంటి దాని ప్రకారము
పదార్థము శుద్ధమేనా అనే చాప్టర్లో సంతృప్త ద్రావణం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణము ఇంకా ఏమాత్రము ద్రావితాన్ని కరిగించుకోలేదు, ఇటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణము అని, అంతకంటే తక్కువ కరిగి ఉన్నట్లయితే అసంతృప్త ద్రావణం అని, ఎక్కువ కరిగి ఉన్నట్లయితే అతి సంతృప్త ద్రావణం అని ఒకే ఒక సెంటెన్స్ ద్వారా మనము ఈ 3 రకాల నిర్వచనాలను నిర్వచించవచ్చు. మీకు ఈ చిన్నప్పటి నుంచి వింటున్నటువంటిదే కాబట్టి దీంతో మనకు పెద్ద సమస్య లేదు. కరిగే రేటును ప్రభావితం చేసే అంశాలు నీటి ఉష్ణోగ్రత, అంటే నీటికి కలిగింపచేసే ఉష్ణోగ్రత మీద, కరిగే లేదా ఉప్పు కణాల యొక్క పరిమాణం, కరుగుతున్నటువంటి ద్రావిత కణాలు ఉంటాయి చూడండి, వాటి యొక్క పరిమాణం సైజు మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ద్రావణాన్ని కలియబెట్టుట అనే దాన్ని కూడా ద్రావణీయతను ప్రభావితం చేస్తాయి. కలియబెడుతున్నట్లయితే కాస్త ఎక్కువగా కరుగుతుంది, అంటే ద్రావణీయత ఎక్కువగాను. ఉప్పు కణాల యొక్క సైజు లేదా ద్రావిత కణాల యొక్క సైజు, కరిగించే దాని యొక్క సైజు సన్నగా చిన్నగా ఉన్నట్లయితే ద్రావణీయత ఎక్కువగా ఉంటుంటుంది. అయితే నీటి యొక్క ఉష్ణోగ్రత ద్రావణీయతను ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని ద్రావణాలు ఏర్పడేటప్పుడు, కొన్ని పదార్థాలు కరిగేటప్పుడు ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత తగ్గుతాయి, కొన్ని పదార్థాలు ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత పెరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టడీ మనము ఇంటర్మీడియట్ లెవెల్లో స్పష్టంగా మనం చూడబోతున్నాము. 9th క్లాస్లో ఇవ్వబడినటువంటి దాని ప్రకారం ఈ పాయింట్స్ మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ద్రావణాలను గాఢతను బట్టి 2 రకాలు. విలీన ద్రావణాలు డైల్యూట్ సొల్యూషన్స్ అంటారండి. రెండోది గాఢ ద్రావణాలు. సెకండ్ వన్ కాన్సన్ట్రేట్ సొల్యూషన్స్. గాఢ ద్రావణాలు అంటే ఇక్కడ విలీన ద్రావణాలు అంటే ద్రావితం తక్కువ కరిగి ఉంటుంది, గాఢ ద్రావణాలు అంటే ద్రావితం ఎక్కువ కరిగి ఉంటుంది, దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటారు. అయితే ద్రావణం యొక్క గాఢతను వ్యక్తపరచడానికి అనేక పద్ధతులు ఉన్నాయండి. అందులో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పద్ధతులు 3 పద్ధతులు ఉన్నవి. ఆ 3 పద్ధతులు ఏందో మనం చూద్దాము ఇప్పుడు. ఒకటి ద్రావిత ద్రవ్యరాశి శాతము. చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు డిఎస్సీలో కూడా, మనం ఈజీగా చేయవచ్చు. ద్రావిత ద్రవ్యరాశి శాతము మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది ద్రావిత ద్రవ్యరాశి శాతము. దాంట్లోనే ఉన్నది ద్రావిత ద్రవ్యరాశి శాతము ఈజ్ ఈక్వల్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణము యొక్క మొత్తము ద్రవ్యరాశి ఇంటూ 100 వేస్తే ద్రావిత ద్రవ్యరాశి శాతం వస్తుంది. రెండవది ద్రావిత ఘనపరిమాణ శాతం. దీనిపైన డిఎస్సిలో ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు కాబట్టి చూడండి, ద్రావిత ఘనపరిమాణ శాతము అంటే ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణపు ఘనపరిమాణము ఇంటూ 100. అదేవిధంగా ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని కనుక తీసుకుంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణపు ఘనపరిమాణము ఇంటూ 100 కనుక ఇది వేసినట్లయితే ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని మనం తెలుసుకోవచ్చు. గాఢత పద్ధతిని తెలిసిన తర్వాత ఉదాహరణకు ఇలా అడగొచ్చండి రేపు ప్రాబ్లం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల ఉప్పు కరిగి ఉన్నది. ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతాన్ని అడిగితే ఫస్ట్ ద్రావిత ద్రవ్యరాశి కరిగే దాన్ని ఎంత అంటే 50 గ్రాములు, ద్రావణి ద్రవ్యరాశి నీరు కరిగించుకున్న దాన్ని ఎంత 200 గ్రాములు, ద్రావణం యొక్క మొత్తం ద్రవ్యరాశి 200 + 50 250 గ్రాముల ద్రవ్యరాశి ఏర్పడుతుంది. ద్రావిత ద్రవ్యరాశి 50 గ్రాములు, ద్రావణ మొత్తం ద్రవ్యరాశి 200 + 50 250 ఇంటూ 100 వేసినట్లయితే నీకు మొత్తం క్యాన్సిల్ చేస్తే 20% వస్తుందండి. ఈ విధమైన చిన్న ప్రాబ్లమ్స్ గతంలో అడగడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి నేర్చుకోండి. ద్రావణాలు 3 రకాలండి. ఇక్కడ కరిగే ద్రావిత కణం యొక్క సైజుని బట్టి 3 రకాలు. 1 నిజ ద్రావణాలు, 2 కొలాయిడ్స్, 3 అవలంబనాలు. నిజ ద్రావణాలను ట్రూ సొల్యూషన్స్ అని, కొలాయిడ్స్ను కొలాయిడ్స్ అంటారు, లేదా దాని కాంజిక బకములు అంటారు, కాంజిక బకములు. మూడవది అవలంబనాలు, సస్పెన్షన్స్ అనే పదంతో మనం పిలుస్తాము. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే చూడండి, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. నిజ ద్రావణాలు, కొలాయిడ్స్, అవలంబనాలు మూడింట్లో చూడండి. నిజ ద్రావణాలను గమనించండి. నిజ ద్రావణాల్లో ద్రావితం యొక్క కణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదే మీరు కొలాయిడ్స్ లోపల ఉండబడినటువంటి ద్రావణము చూడండి, ద్రావితం యొక్క కణం యొక్క సైజు కాస్త పెద్దగా ఉన్నదండి. అదే అవలంబనాల్లో ద్రావితం యొక్క కణము చాలా పెద్దగా ఉన్నది. అంటే దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది. కొలాయిడ్స్లలో 1 నానోమీటర్ నుంచి మీకు 100 కనపడుతుంది, 1000 వరకు అండి. అది ఇక్కడ 100 కాదు, 1000 నానోమీటర్స్ వరకు
ద్రావిత కణం యొక్క సైజు ఉంటుందండి కొలాయిడ్స్లలో. ఇక 1000 కంటే ఎక్కువగా ఉన్నదనుకోండి సైజ్ అది అవలంబనం అవుతుంది. 1 నానోమీటర్ సైజ్ కంటే తక్కువగా ఉన్నదనుకోండి అది నిజ ద్రావణం అవుతుంది. నిజ ద్రావణము అంటే ఏంటంటే ఉదాహరణకు చక్కెరను నీటి లోపల కరిగిస్తే పూర్తిగా కరిగిపోయి ఏర్పరిచే ద్రావణాన్ని నిజ ద్రావణం అంటారు. అక్కడ చక్కెర యొక్క కణము 1 నానోమీటర్ కంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి నిజ ద్రావణం లేదా ట్రూ సొల్యూషన్. లవణ ద్రావణము, చక్కెర ద్రావణము ఇలాంటివన్నీ కూడా నిజ ద్రావణాలు అవుతున్నాయండి. నిజ ద్రావణములో ఏకరీతి మిశ్రమము అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత కొలాయిడ్స్లలో చూడండి కాస్త కణం యొక్క సైజు పెద్దగా ఉన్నది. అవలంబనాల్లో కణం యొక్క సైజు ఇంకా పెద్దగా ఉన్నది. ఉదాహరణకు ఒక గ్లాస్ నీటిలో ఇసుకను కలపండి. గ్లాసు నీటికి ఇసుకను కలిపితే బయట నుండి ఇసుక కణాలను మన కంటితో చూడవచ్చును. అంటే అవలంబనాలు అనే ద్రావణాలలో ద్రావితం యొక్క కణమును మనం కంటితో కూడా చూడవచ్చును. కింద ఇచ్చిన నిర్వచనాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిజ ద్రావణము ద్రావణిలో ద్రావితము పూర్తిగా కరిగి ఏర్పరిచిన సజాతీయమైన రూపాన్ని దీన్ని ఏమంటారంటే నిజ ద్రావణం అంటారు. ఈ నిజ ద్రావణాల్లో ద్రావిత కణాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయండి. దానికి ఉదాహరణ చక్కెర ద్రావణము, లవణ ద్రావణము నిజ ద్రావణాలకు మంచి ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చును. అయితే రెండవది కొలాయిడ్స్ యొక్క ద్రావణం తీసుకుంటే ద్రావణములో ద్రావిత కణాలు నిజ ద్రావణాల కంటేనేమో పెద్దగా ఉంటాయి, అవలంబనాల కంటేమో చిన్నగా అంటే మధ్యస్థంగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని మనము కొలాయిడ్స్ లేదా కాంజికా బకాలు అంటాము. అందుకే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నీటికి కలిపినటువంటి పాల ద్రావణాన్ని కొలాయిడ్స్ కిందికి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని ఉదాహరణలు గమనించి చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి దాన్ని, ఎందుకంటే ఈ ఏరియాలో చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఎన్నోసార్లు అడుగుతున్నారు, కానీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే పాలు, వెన్న, జున్ను, క్రీమ్, జెల్, షూ పాలిష్ మరియు మేఘములు కొలాయిలకు మంచి ఉదాహరణ అండి. ఈ కింది వాళ్ళలో కొలాయిడ్ అయినది ఏది, ఈ కింది వాళ్ళలో కొలాయిడ్ కానిది ఏది, ఎన్నో సందర్భాలు అడిగారు. ఇక్కడ ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించవలసిందిగా కోరుకుంటున్నాను. పాల నుంచి వస్తున్నటువంటి వెన్న నుంచి పాల నుంచి తయారవుతున్నటువంటి జున్ను లాంటిది, అట్లనే క్రీమ్, జెల్, నెక్స్ట్ షూ పాలిష్ లాంటివి మరియు మేఘాలను కనుక తీసుకోవచ్చు మనము. ఈ కొలాయిడ్స్ ఒక మంచి ఉదాహరణలు. కొలాయిడ్స్ కూడా విజాతీయమైన మిశ్రమాలే. మీకు తెలుసు నిజమైన ద్రావణాలేమో సజాతీయమైన మిశ్రమాలు, ఒక దాంట్లో ఒకటి కరిగిపోయాయి. కానీ కొలాయిడ్స్ మాత్రము విజాతీయమైన మిశ్రమాలు, పూర్తిగా కరగకుండా కొంచెం పాక్షికంగా కరిగినట్టుగా, అంటే 2 పొరలుగా కొంతవరకు గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ విజాతీయమైన మిశ్రమాల కిందకి తీసుకోవచ్చు. అదేవిధంగా అవలంబనాలు కూడా ఇసుక ప్లస్ నీరు కలిసినటువంటి ద్రావణాన్ని అవలంబనము కిందకి తీసుకుంటాము. ఇసుక యొక్క కణాలు, ద్రావితం యొక్క కణాలు చాలా పెద్దగా ఉన్నట్లయితే వాటిని అవలంబనాలు అంటారని, అందులో కూడా నీరు ఇసుకలు 2 పొరలుగా కనపడుతున్నాయి కాబట్టి అది కూడా ఒక విజాతీయ మిశ్రమానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే నిజ ద్రావణాలేమో సజాతీయమైన మిశ్రమాలు, కొలాయిడ్స్ మరియు అవలంబనాలేమో విజాతీయమైన మిశ్రమాలకు మంచి ఉదాహరణగా మనము తీసుకోవచ్చును. కొలాయిడ్స్ గురించి మాట్లాడేటప్పుడు 2 పదాలు చాలా ముఖ్యమైనవండి. ఒకటి విక్షేపణ ప్రావస్థ, డిస్పర్స్డ్ ఫేజ్, విక్షేపణ ప్రావస్థ. రెండవది విక్షేపణ యానకము, డిస్పర్స్డ్ మీడియం. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థం కావాలంటే చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఎందుకంటే ఈ కొలాయి లోపల విక్షేపణ ప్రావస్థ ఏది, విక్షేపణ యానకం ఏది అంటాడు. అన్నప్పుడు ఆన్సర్ చెప్పడం కొద్దిగా కష్టంగా అవుతుంది. ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే దీనిని ఈ విధంగా పోల్చండి. విక్షేపణ ప్రావస్థ అంటే తక్కువ పరిమాణం ఉండేది. ఒక రకంగా ద్రావితమును విక్షేపణ ప్రావస్థ అని బాగా గమనించండి. ద్రావితమును తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని విక్షేపణ ప్రావస్థ, డిస్పర్సల్ ఫేజ్ అని. ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే దాన్ని విక్షేపణ యానకము అంటే డిస్పర్స్డ్ మీడియం అంటారండి. ఆ విధంగా మనము దీన్ని గుర్తుంచుకోవచ్చు. అంటే విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకములు కలిసినప్పుడు మాత్రమే కొలాయిడ్ అనే ద్రావణం ఏర్పడుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైనది క్లియర్గా. విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకముల కలయిక వలన కొలాయిడ్ లేదా కాంజికా బకము అనేది ఏర్పడుతున్నది. అవలంబనము వేరు, కాంజికా బకములు వేరు. మొత్తము 3 రకాల ద్రావణాలు. మొదటిది నిజ ద్రావణము, 2 కొలాయిడ్స్, మూడోది అవలంబన ద్రావణాలు. అవి ద్రావిత కణమును బట్టి
వాటిని 3 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగినది. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద మెల్లగా జాగ్రత్తగా గమనించండి. ఈ ఏరియాలో ఎక్కువ శాతం ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నది కాబట్టి గమనిస్తూ ఉండండి. నెంబర్ 1 నిజ ద్రావణము, కొలాయిడ్స్, అవలంబనాలు. నిజ ద్రావణములో ఇది సజాతీయమైన మిశ్రమము అని మనకు తెలుసు. ఒక దాంట్లో ఇంకొకటి కరిగిపోయింది. కొలాయిడ్స్ అనేది విజాతీయమైన మిశ్రమము. అదేవిధంగా అవలంబనాలు కూడా విజాతీయమైన మిశ్రమాలు. అయితే నెక్స్ట్ పాయింట్, నిజ ద్రావణంలో ద్రావిత కణముల యొక్క సైజు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కొలాయిడ్స్ లోపల ద్రావిత కణముల యొక్క సైజు మధ్యస్థంగా ఉంటాయి. అదే అవలంబనాల్లో ద్రావిత కణం యొక్క సైజు నిజ ద్రావణాల కంటే కొలాయిల్లో కంటే ఎక్కువగా ఉంటున్నది. తర్వాత వీటి కణాలను, నిజ ద్రావణంలో వీటి కణాలను కంటితో చూడలేము. కరిగిపోయిన తర్వాత చక్కెర నీటిలో కరిగినాక చూడగలుగుతామండి? చూడలేము. నీటిలో లవణాన్ని కరిగిన తర్వాత కంటితో మనము సోడియం క్లోరైడ్ కణాలను చూడగలుగుతామంటే చూడలేము. కాబట్టి వీటి కణాలను కంటితో చూడలేము. అయితే కొలాయిడ్స్ లోపల ఉండబడినటువంటి కణాలను కూడా చూడలేము, కానీ అతి సూక్ష్మమైనటువంటి దర్శనం మాత్రమే, అంటే అల్ట్రా మైక్రోస్కోప్ ద్వారా చూడటానికి అవకాశం ఉంటుంది. మనకు అది టెక్స్ట్ బుక్లో ఈ క్లాస్ స్థాయి వరకు ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ అవలంబనాల్లో వీటిని కంటితో చూడవచ్చండి. అవలంబనం అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి, ఇసుకకు నీరుకు కొంచెం ఇసుకను కనుక కలిపినట్లయితే ఇసుక అనేది ఏమో ద్రావితము, నీరేమో ద్రావణి. అంటే బయట నుంచి ద్రావిత కణాలను మనం కంటితో చూడగలుగుతున్నాము. కాబట్టి అవలంబనాల్లోని ద్రావిత కణాలను మనం చూడవచ్చు. ఇక నిజ ద్రావణంలో ద్రావణమంతా ఏకరీతి మిశ్రమము. నెక్స్ట్ కొలాయిడ్స్లో వీటిని కదపకుండా ఉంచితే వీటి కణాలు అడుగు భాగానికి చేరవు. వడబోత ద్వారా వీటిని వేరు చేయము. చూడండి, వడబోత ద్వారా కూడా కొలాయిడ్స్ యొక్క కణాలను మనం వేరు చేయలేము. కానీ అవలంబనాల లోపల ఉండబడినటువంటి కణాలను మాత్రము వేరు చేయవచ్చును. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ద్రావణం అంతా ఏకరీతిగా ఉండటం నిజ ద్రావణాల్లో. అదే కొలాయిడ్స్లోనైతే తీసుకొని చూడండి, స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. వీటిని కదపకుండా ఉంచినట్లయితే వీటి కణాలు అడుగు భాగానికి చేరకుండా ఉంటున్నాయి. అందువల్ల వాటిని వడబోట ద్వారా వేరు చేయలేము అన్నటువంటి విషయాన్ని మీకు అర్థమవుతున్నది. ఇక అవలంబనాలు విషయం లోపల చూసినట్లయితే కదపకుండా అవలంబనాలు ద్రావణాన్ని ఉంచితే ఇసుక యొక్క కణాల యొక్క సైజు పెద్దగా ఉంటున్నాయి కాబట్టి అడుగు భాగానికి చేరుతున్నాయి. కాబట్టి వీటిని అడుగు భాగానికి చేరినటువంటి వాటిని వడబోత ద్వారా సులభంగా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నిజ ద్రావణాలలో గమనించినట్లయితే వడబోత ద్వారా కరిగినటువంటి ద్రావిత పదార్థమైనటువంటి చక్కెరను కానీ ఉప్పును కానీ మనము వడబోత ద్వారా విడగొట్టలేము. ఈవెన్ కొలాయిడ్స్లలో కూడా వడబోత ద్వారా ద్రావిత కణాలను వడగొట్టలేము. కానీ అదే అవలంబనాల లోపల ఉండబడినటువంటి ద్రావిత కణాలను మనము విడగొట్టడానికి లేదా సపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, నిజ ద్రావణాలలో టిండాలు ప్రభావం అనేది ఉండదు. కానీ కొలాయిడ్స్లో మాత్రం టిండాలు ప్రభావం ఉంటుంది. టిండాలు ప్రభావము అంటే ఏంటిది అంటే చూడండి, కాంతి, ఇప్పుడు కొన్ని కణాలు ఏం చేస్తాయంటే కొలాయిడల్ కణాలు దానిపైన పడినటువంటి కాంతిని పరిక్షేపణము చెందిస్తాయి. పరిక్షేపణం చెందించడం వల్ల ఆ కొలాయిడల్ కణాలు కాంతి జనకాలుగా పనిచేసి మన కంటికి స్పష్టంగా కనపడుతూ ఉంటాయండి. అటువంటి ప్రభావాన్ని ఏమంటారంటే టిండాల్ ప్రభావం అంటారు. ఎందుకంటే టిండాల్ అనే శాస్త్రవేత్త దాన్ని తెలియచేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా టిండాల్ ప్రభావం అని పిలుస్తుంటారు. అయితే టిండాల్ ప్రభావం అనేది నిజ ద్రావణాల్లో కనపడదు, కానీ కొలాయిడ్స్లలో టిండాల్ ప్రభావం అనేది మనకు కనపడుతూ ఉంటుందండి. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం చూడండి, ఈ రెండింటితో కంపేర్ చేశారు. ప్రస్తుతానికి చూసండి, హయ్యర్ క్లాసులలోకి వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పష్టంగా మీకు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దాని గురించి మనము వరి అవసరం లేదు. ఇక నెక్స్ట్, నిజ ద్రావణాలు సంపూర్ణమైనటువంటి పారదర్శకాలండి. మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ సంపూర్ణమైనటువంటి పారదర్శకాలు. కానీ అదే ఈ కొలాయిడ్స్ని కనుక తీసుకున్నట్లయితే ఇవి పాక్షికమైనటువంటి పారదర్శకాలుగా పనిచేస్తుంటాయి. ఇవి ముఖ్యంగా నిజ ద్రావణాలకు కొలాయిడ్స్కు అవలంబనాలకు మధ్యన ఉండబడే ధర్మాల మీద వాటిని ఆధారంగా చేసుకొని పరోక్షంగా అప్లికేషన్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ద్రావిత కణాలను ఒక్కటి బేస్ చేసుకున్నట్లయితే ఈజీగా మనము అక్కడ ఏరియాలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సులభంగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారుగా టిండాల్ ప్రభావం మీద ఏదో రకంగా క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి
చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2లో సివిల్స్ ప్రిలిమ్స్ లాంటి వాటిల్లో కూడా అడుగుతున్నారు. అయితే ఇక్కడ టిండాల్ ప్రభావాన్ని గురించి మనము చూస్తున్నాము. టిండాల్ ప్రభావము అంటే ఏంటి? టిండాల్ ప్రభావము అంటే ఏంటి గమనించండి. కొలాయిడల్ యొక్క కణాలు కాంతి పుంజాన్ని పరిక్షేపణము చెందించడానికి టిండాల్ ప్రభావం అంటారు. ఇప్పుడే మీకు గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ద్రావితం యొక్క కణాలు అంటే కొలాయిడ్స్ లోపల ఉండబడిన ద్రావిత కణాల మీద కాంతి నేరుగా ప్రసరింపజేసినప్పుడు అవి అన్ని డైరెక్షన్ లోపలికి పరిక్షేపణం చెందిస్తాయి. అందువల్ల మనము టిండాల్ ప్రభావం వల్ల కొలాయిల లోపల ఉండబడినటువంటి ద్రావిత కణాలను చూస్తాము. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొలాయిడ్ ధర్మం గుర్తుపెట్టుకోవడానికి టిండాల్ ప్రభావము మీకు గతంలో 30, 40, 50 సంవత్సరాల క్రితము నిర్మించినటువంటి ఇండ్లలో పైనుంచి గాలి కొరకు అంటే మట్టితో కట్టినటువంటి మిద్దె ఇండ్ల లోపల గాలి కొరకు ఏం చేసేవాళ్ళంటే తూపు రాసులు అనే ఒక పదముతోని అంటే పైనుంచి దాన్ని పైన ఏ పెంకులు కానీ ఏమైనా కప్పేవాళ్ళు. దాన్ని తీసినట్లయితే పైనుంచి కాంతి చీకటి గది లోపలికి పడుతుంది. ఉదయం పూటనే అంటే డే టైం లోపలనే మీరు చీకటి గది లోపలికి కనుక కాంతి ఎక్కడికైతే ప్రసారం లోపలికి చేయబడుతుందో ఆ చీకటి గది లోపలికి ప్రసారం జరిగినప్పుడు దాని లోపల చిన్న చిన్న దుమ్ము ధూళి కణాలు మన కంటికి కనపడుతుండడానికి కారణం ఏంటంటే టిండాల్ ప్రభావమే. అదేవిధంగా అడవులలో కూడా దట్టమైనటువంటి అడవులలో కూడా సందుల ద్వారా పయనించి కాంతి పడినప్పుడు దుమ్ము ధూళి కణాలు మన కంటికి కనపడడం కూడా టిండాల్ యొక్క ప్రభావమే. టిండాల్ ప్రభావం వలన ఈ విధంగా మన కంటితోని అటువంటి కణాలను మనము చూడగలుగుతున్నాము. ఈ టిండాల్ ప్రభావం అనేది దేని లోపల కనపడుతుంది అంటే కొలాయిడ్స్ లేదా కాంచికాబకములలో ఈ ధర్మం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ కొలాయిడ్లు ఈ ధర్మాన్ని చూపటం అనేది వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనము తీసుకోవచ్చును. చూడండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం దట్టమైన అడవులలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దట్టమైన అడవులలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నది. ముఖ్యమైనటువంటి ప్రతి బిట్ను మనము అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాము. దట్టమైన అడవులలో చెట్ల కొమ్మల మధ్య నుండి కాంతి కిరణాలు కిందికి పడేటప్పుడు మార్గ మధ్యంలో దుమ్ము ధూళి కణాలను చూడవచ్చును. దీనికి కారణం టిండాల్ ప్రభావమే అన్న విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. చూడండి, వంటగదిలో పొయ్యి నుండి వచ్చే పొగపై సూర్యకాంతి పడినప్పుడు కూడా టిండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు. ఇది 3వ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారము. చీకటి గదిలోకి ఒక సన్నటి రంధ్రం ద్వారా కాంతిని ప్రసరింపచేస్తే చీకటి గది లోపల ఉండబడినటువంటి దుమ్ము ధూళి కణాలు మన కంటికి కనపడుతూ ఉంటాయి. దీనికి గల కారణం కూడా టిండాల్ ప్రభావమే అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే నేర్చుకున్నాము. డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, డాక్టర్ ఏఎస్ రావు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఐఐటి రామయ్య లాంటి హయ్యర్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో కూడా ఇక్కడ విక్షేపణ యానకము, విక్షేపణ ప్రావస్థ, కొలాయిడ్లకు ఎగ్జాంపుల్ విక్షేపణ ప్రావస్థ ఏది, విక్షేపణ యానకం ఏది, ఇలాంటివి అడిగి ఇక్కడ లర్నర్ను చాలా కన్ఫ్యూజన్గా చేస్తున్నారు. కాబట్టి మీరు స్క్రీన్ పైన మెల్లగా అబ్జర్వ్ చేస్తే మీకు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకు కొలాయిల్లో కొన్ని పేర్లు ఇచ్చాడు. కొలాయిలలో విక్షేపణ ప్రావస్థ ఏంటి, విక్షేపణ యానకం ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటిదో చూద్దాం. నెంబర్ 1 గమనించండి. కొలాయిల రకము ఎరోసాల్. ఫస్ట్ ఇది చూడండి, ఎరోసాల్ కొలాయిలలో రకము. దీంట్లో విక్షేపణ ప్రావస్థ అంటే కరిగేది ద్రవము, విక్షేపణ యానకము కరిగించుకునేది వాయువు అండి. ఉదాహరణలకు పొగమంచు, కరిగించుకునేది వాయువు కాబట్టి పొగమంచు, మేఘము, మంచు. గుర్తుపెట్టుకోండి, మేఘము, మంచు, పొగమంచు కొలాయిలలోకు ఉదాహరణ. అయితే అది ఏ రకపు కొలాయిడ్ అంటే ఎరోసాల్ సంబంధించినటువంటి కొలాయిడ్ అండి. ఇక రెండవ దాన్ని తీసుకోండి. ఎరోసాల్ సంబంధించినటువంటి కొలాయిడే. పొగ, వాహనాల నుండి వదిలే వాయువులు దేనికి ఉదాహరణ వస్తాయంటే ఎరోసాల్ సంబంధించినవే. కాకపోతే దీంట్లో విక్షేపణ ప్రావస్థనేమో ఘనము, విక్షేపణ యానకమేమో వాయువు. కొలాయిల రకంలో 3వది నురుగును తీసుకోండి. నురుగులో విక్షేపణ ప్రావస్థ వాయువు కాగా విక్షేపణ యానకము అనేది ద్రవం అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ గడ్డం గీసుకునేటప్పుడు అంటే షేవింగ్ చేసుకునేటప్పుడు చూడండి వాడే క్రీమును మనము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. అయితే 4వ దాన్ని తీసుకొని చూడండి, ఎమల్షన్. ఎమల్షన్లలో అసలు ఎమల్షన్ అంటే ఏంటిది అంటే మీరు ఒకటి గమనించండి. 2 ద్రవ పదార్థాల యొక్క అమిశ్రమణీయ ద్రవ పదార్థాల యొక్క మిశ్రమాన్ని
ఎమల్షన్ అంటారండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కిరోసిన్ ప్లస్ వాటర్, అది ఎమల్షన్. ఎందుకు అంటే కిరోసిన్ వాటర్ 80% ఎప్పుడు కూడా కరగదు. కిరోసిన్ కర్బన పదార్థం అయితే వాటర్ ఏమో కర్బన పదార్థం అవుతుంది. కాబట్టి లైక్ డిజాల్వ్ లైక్ అనే ప్రిన్సిపల్ మీద దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఒక దాంట్లో ఇవి కరగవన్నటువంటి విషయం మనకు తెలిసింది. ఎమల్షన్లో చెప్పండి, విక్షేపణ ప్రావస్థ అంటే కరిగేది ద్రవము, విక్షేపణ యానకము కూడా ద్రవమే. ఇక్కడ 2 ద్రవ పదార్థాలే కాబట్టి దానికి ఎమల్షన్కు ఉదాహరణ పాలు, నెక్స్ట్ ముఖానికి రాసుకునే క్రీములన్నింటినీ కూడా ఎమల్షన్ కిందికి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సోల్లో విక్షేపణ ప్రావస్థనేమో ఘనము, విక్షేపణ యానకమేమో ద్రవము. అటువంటి దాన్ని ఏమంటారంటే సోల్ అంటారు. దీనికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మరియు బురద లాంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. నురుగును మనం ఇప్పుడు చూసాము. తర్వాత జెల్ను తీసుకోండి. జెల్ లోపల విక్షేపణ ప్రావస్థనేమో కరిగేదేమో ద్రవము, విక్షేపణ యానకమేమో ఘనము. మీరు దానికి ఎగ్జాంపుల్ జెల్స్ వెన్న, జున్ను, జెల్లీ, ఇప్పుడు కాల్గేట్ జెల్, క్లోజప్ జెల్స్ వస్తాయి చూడండి. అందులో ఘన పదార్థం ఏమో ద్రావణి, ద్రవ పదార్థం ఏమో ద్రావితం అండి. అందువల్లనే బ్రష్ పైన ఆ పదార్థాన్ని మనం పెట్టినట్లయితే అదే విధంగా నిలకడగా ఉంటుంది. ఈ విధంగా మనము వివిధ రకాలైనటువంటి కొలాయిలలో రకాలు, దాంట్లో విక్షేపణ ప్రావస్థలు, విక్షేపణ యానకాలేంటి, ఏ కొలాయిడ్ రకానికి ఏ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నది. కాబట్టి ఈ ఏరియా నుండి సాధారణంగా బిట్ అడుగుతున్నారు. కాబట్టి మీరు స్పష్టంగా మెల్లగా జాగ్రత్తగా చదివి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. రైట్ డియర్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పదార్థం మన చుట్టూ ఉండబడినటువంటి పదార్థము శుద్ధమేనా అనే యూనిట్ నుంచి మనం చదువుతున్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మిశ్రమంలోని అనుఘటకాలను వేరు చేయుట. కోర్స్ మనం ఈ టాపిక్నే క్లియర్గా స్పష్టంగా ముందు క్లాసులలో 6th, 7th మనం చదువుకుంటాం. ఇది ధారావాహికగా మెల్లగా జాగ్రత్తగా చూస్తూ, వాచ్ చేస్తూ, రాస్తూ, చదువుతూ, ఆ తర్వాత టెక్స్ట్ బుక్ను మళ్ళీ ఒకసారి చదువుతూ పోయినట్లయితేనే మనము సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం కాబట్టి చాలా జాగ్రత్తగా మెల్లగా మన మైండ్ లోపల ఫిక్స్ అయింది అనేంత వరకు అవసరమైన పద్ధతి కాడ లింక్ పద్ధతిని ఉపయోగించి మెమరీ లోపల పెట్టడానికి ట్రై చేయండి. ఈ లింక్ పద్ధతిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది రాబోయే క్లాసులలో కొన్ని క్లాసుల ద్వారా మీకు స్పష్టంగా గుర్తుపెట్టుకునే విధానాన్ని కూడా మీకు మెమరీ లోపల ఎలా ఉండాలో విధానాన్ని కూడా మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మిశ్రమం లోపల ఉండబడిన అనుఘటకాలను వేరు చేయటం. నెంబర్ 1 కర్పూరము, నాఫ్థలిన్, అమ్మోనియా క్లోరైడ్, ఈ 3 ఇచ్చాడండి. అయోడిన్ కూడా ఉంటుంది, అది జనరల్గా, అది ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. పాత బుక్లలో ఉండేది ఇది అయోడిన్ అనేది. కర్పూరము, నాఫ్థలిన్, అమ్మోనియం క్లోరైడ్, అయోడిన్, ఈ 4 రకాల పదార్థాలు కూడా ఉత్పతనము చెందగలుగుతాయి. మీ అందరికీ తెలుసు ఉత్పతనము అంటే ఏదైనా పదార్థాన్ని టేబుల్ మీద మనము నాఫ్థలిన్ ఉండలు ఉంచితే డైరెక్ట్గా వాయువుగా మారుతుందండి. దాన్ని అలా మారటాన్ని ఘనము ద్రవంగా మారకుండా వాయువుగా మారినట్లయితే దాన్ని ఉత్పతనము అంటారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి వాటిని ఉత్పతనము చెందే పదార్థాలు అంటారు. ఇవి ఉత్పతన ప్రక్రియ ద్వారా వేరు చేస్తారన్న విషయాన్ని మనం గతంలోనే నేర్చుకోవటం జరిగింది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశము ఉత్పతనం ద్వారా ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని మనం వేరు చేయొచ్చు. ఎందుకంటే ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ రెండింటిని కనుక కలిసి ఉంటే అటువంటి మిశ్రమాన్ని వేడి చేసినట్టయితే అమ్మోనియం క్లోరైడ్ ఆవిరి రూపం లోపలికి మారుతుంది. కాబట్టి ఆవిరి రూపంలో మారిన అమ్మోనియం క్లోరైడ్ను మళ్ళీ చల్లార్చినట్లయితే అమ్మోనియం క్లోరైడ్ సంబంధించినటువంటి పదార్థం ఏర్పడుతుంది. ఆ విధంగా ఉప్పు నుంచి మనము సపరేట్ చేసుకోవచ్చు. చాలా సులభమైన పద్ధతులండి ఇవి. చిన్న క్లాసులలో స్పష్టంగా మనం వాటిని చూడటం జరిగింది. కాబట్టి మనం అవలీలగా ఇక్కడ ఈ ఏరియాలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఇది గమనించే ఉండొచ్చు, సిరా అనేది ఒక మిశ్రమమే. మనము పెన్నులలో పూసే ఇంక్ ఉన్న చూడండి, అది సిరా అంటారు, దాన్ని ఇంక్ అంటాము దాన్ని. అది ఒక మిశ్రమమే. ఇది ద్రావణి ద్రావితముల యొక్క కలయిక వలన ఏర్పడిన మిశ్రమం అండి. దాంట్లో చాలా రకాల అనుఘటకములను కలిగి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక గాజు బీకర్లో గమనించండి, ఒక గాజు బీకర్లో కొంతవరకు నీరు తీసుకొని దాని పై భాగంలో ఒక వాచ్ గ్లాసును ఉంచి దానిలో కొంత సిరాను ఉంచి బీకరును గనక వేడి చేస్తే సిరాలోని నీరు ఎగిరిపోయి చివరకు రంగు మాత్రమే మిగిలి ఉంటుంది. ఇటువంటి రంగులను విడదీయటానికి ఉపయోగించే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు.
క్రోమటోగ్రఫీ అనేది ఒక ఆధునికమైనటువంటి పద్ధతి. ఈ ఆధునికమైనటువంటి పద్ధతి ద్వారా అతి సూక్ష్మ పరిమాణంలో కలిసి ఉన్నటువంటి ద్రవ పదార్థాల మిశ్రమం కావచ్చు, లేదా వివిధ అణుఘటకాల మిశ్రమం అతి సూక్ష్మం లోపల కలిసి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిశోషణం అనే ఒక ప్రక్రియను ఆధారంగా చేసుకొని, క్రోమటోగ్రఫీ అనే ఒక ఆధునికమైనటువంటి పద్ధతిని ఆధారంగా చేసుకొని మనం వాటిని వేరు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు మనకి ఇచ్చినటువంటి అంశాల్లో ఒక ద బెస్ట్ ఎగ్జాంపుల్, మొక్కలలో పుష్పములలో గల వర్ణకాలను, అంటే పిగమెంట్స్ అంటారండి ఇంగ్లీష్లో, పిగమెంట్స్, వాటిని వేరు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి పేరు క్రోమటోగ్రఫీ. కాబట్టి క్రోమటోగ్రఫీ గురించి కొంత పేపర్ క్రోమటోగ్రఫీ అని, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అని, చాలా రకాల క్రోమటోగ్రఫీ పద్ధతులు ఉన్నవి. ఒక్కొక్క క్రోమటోగ్రఫీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు ఆ టైప్స్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇచ్చినటువంటి అంశాలలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటిదే. డియర్ ఫ్రెండ్స్, మీరు నీరు ఎగిరే ప్రక్రియ గురించి పై భాగంలో మీకు స్క్రీన్ మీద మొత్తం ఎక్స్పెరిమెంట్ వెరీ క్లియర్గా నీరు, బీకరు, సిరా, తర్వాత వాచ్ గ్లాస్ అన్నీ కూడా మీకు స్పష్టంగా కనపడుతున్నది. దాని ద్వారా మనం కింది నుంచి కనుక వేడి చేస్తూ పోతున్నట్లయితే ఆ సిరా లోపల ఉండబడినటువంటి నీరుగా ఉండేది మాత్రమే పూర్తిగా ఆవిరైపోయి ఆ వాచ్ గ్లాస్ మీద చివరకు రంగులు మాత్రమే మిగులుతూ ఉన్నవి. అంటే ఎగిరే ప్రక్రియ వలన నీరు మొత్తము కూడా బాష్పంగా మారుతుందని తెలియచేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కాగితం క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ అంటారు. సిరాలోని అణుఘటకాలను కాగితం క్రోమటోగ్రఫీ ద్వారా పరిశీలించవచ్చు. అయితే పేపర్ క్రోమటోగ్రఫీని ఉపయోగించి సిరా లోపల ఉండబడినటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయొచ్చు అండి. దానికి చేయాలి అంటే ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి ఏమేమి అవసరం అంటే, ఒక బీకరు, 2 దీర్ఘ చతురస్రాకారపు వడబోత కాగితము, బీకరు, దీర్ఘ చతురస్రాకారపు వడబోత కాగితము, 3 నలుపు రంగు మార్కర్ పెన్, 4 నీరు, తర్వాత 5వది లాస్ట్ది ఏంటంటే పెన్సిల్, నెక్స్ట్ సెల్లో టేప్ లాంటి మనకు ఈ పేపర్ క్రోమటోగ్రఫీ లోపల ఉపయోగపడుతూ ఉంటుంటాయి. సిరాలో ఉన్నటువంటి అణుఘటకాలను ఏ విధంగా వేరు చేస్తున్నారో మీరు స్క్రీన్ పైన చాలా స్పష్టంగా మీరు గమనించవచ్చు. పెన్సిల్ పై భాగంలో ఉన్నది, నెక్స్ట్ వడబోత కాగితం మధ్య భాగంలో కనపడుతున్నది, మార్కర్తో గీచినటువంటి గీత చూడండి, గమనించండి ఇది. తర్వాత పైన పెన్సిల్, దాని కింది భాగంలో సెల్లో టేప్ ద్వారా దాన్ని అతికిస్తున్నాము. నెక్స్ట్ ఇది కింది భాగంలో ఉన్నటువంటిది ఏంటంటే బీకర్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, బాగా ఈ పటాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అందులో ఏం జరుగుతుంది అనే విషయము. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఈ విధానంలో వడబోత కాగితము పటంలో చూపిన విధంగా అమర్చి, పటంలో ఎట్లయితే చూసారో దాంట్లో విధంగా వడబోత కాగితాన్ని అమర్చి దాని పై భాగంలో ఒక మార్కర్తోని గీతను గీయాలి. దాని పై భాగంలో ఒక మార్కర్తో గీతను గీచిన గీతను నీటికి అంటుకోకుండా చూడాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. గీచిన గీతను నీటికి అంటుకోకుండా చూసి 5 నిమిషాల తర్వాత వడబోత కాగితాన్ని పరిశీలించండి, మీకే అర్థమవుతుంది ఈ పేపర్ క్రోమటోగ్రఫీ. పరిశీలనలో నీకేమర్థమవుతుందంటే, నల్లటి మార్కర్ను ఉపయోగించినప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనదండి, ఇది జనరల్గా పట్టించుకోరు, మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నల్లటి మార్కర్ను ఉపయోగించినప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, నలుపు వంటి వివిధ రకాల రంగులు వడబోత కాగితంపై కనపడ్డాయి. ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, నలుపు వంటి వివిధ రకాల రంగులు వడబోత కాగితం మీద కనపడినాయి. ఆకుపచ్చ మార్కర్ను ఉపయోగించినట్లయితే పసుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులు కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క మార్కర్లో వేరు వేరు రకాల రంగులతో కలయికతో కలిసి ఉన్నవి అన్న విషయం మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆకుపచ్చ మార్కర్ను తీసుకున్నట్లయితే పసుపు, ఆకుపచ్చ, నీలము వంటి రంగులు కనపడతాయి. అదే పర్మనెంట్ మార్కర్ను తీసుకున్నాం అనుకోండి, ఎటువంటి మార్పులు కూడా మనకు కనపడవు అన్న విషయాన్ని గమనించండి. మిశ్రమణీయ, అమిశ్రమణీయ ద్రవాలను వేరు చేయటం ఎలా, మిశ్రమణీయమైనటువంటి ద్రవాలను ఎట్లా వేరు చేయాలి, అమిశ్రమణీయమైనటువంటి పదార్థాలను అటువంటి ద్రావణాలను ఏ విధంగా వేరు చేయాలనేది మనకు ఈ 9th క్లాస్ సిలబస్లో ఇచ్చారు. గతం లోపల కూడా వివిధ అణుఘటకాలను ఏ పద్ధతుల ద్వారా వేరు చేయాలో సుమారుగా 11 రకాల పద్ధతులను మనం తెలుసుకోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మన సిలబస్లో ఉన్నది కాబట్టి ఒకసారి చూద్దాము. మిశ్రమణీయ ద్రవాలు, ఒక ద్రవములో ఇంకొకటి పూర్తిగా కరిగిపోతే వాటిని మిశ్రమణీయ ద్రవాలు అని. ఉదాహరణకు ఆల్కహాల్, నీరు పూర్తిగా కరిగిపోతుందండి, ఇటువంటి వాటిని మిశ్రమణీయ ద్రవాలు అంటారు. అమిశ్రమణీయ ద్రవాలంటే ఒక ద్రవము మరొక ద్రవంలో కలవకుండా
నీటి పైభాగంలో తేలుతూ ఉన్నట్లయితే, రెండు పొరలుగా ఉన్నట్లయితే అటువంటి వాటిని అమిశ్రమణీయ ద్రవాలు అని అంటారు అనే విషయం మనకు తెలిసినటువంటిదే. చాలా సందర్భాల్లో మనం చూసాము. అమిశ్రమణీయ ద్రవాలను ఏర్పాటు గరాటును ఉపయోగించి అమిశ్రమణీయ ద్రావణాలను మనం ఎలా వేరు చేస్తామంటే, నీరు ప్లస్ నూనెను రెండింటిని తీసుకోండి. ఇది ఆ రెండింటిని కలిపిన తర్వాత నీరును నూనెను ఈజీగా మనము ఏర్పాటు గరాటు ద్వారా వేరు చేస్తాము. ఎలా చేస్తామో మీరు ఒక బొమ్మను చూడగానే మీకు అర్థమవుతుంది. చూడండి ఇది ఏర్పాటు గరాటు. ఈ ఏర్పాటు గరాటు ద్వారా చూడండి, కింది భాగంలో నీరు ఉంటుంది, పై భాగంలో కిరోసిన్ ఉంటుంది. అంటే రెండు లేయర్స్గా ఏర్పడతాయి. కాబట్టి కింద స్టాప్ కాక్ సాయంతో మెల్లగా మనము స్టాప్ కాక్ను కనుక వదిలినట్లయితే నీరు మొత్తం కిందికి వచ్చేస్తుంది, కిరోసిన్ మొత్తం దాంట్లో మిగిలిపోతుంది. ఈ విధంగా నీరు కిరోసిన్లను ఏర్పాటు గరాటు ద్వారా మనము వేరు చేసుకోవచ్చు. ఇది డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే రెండు అమిశ్రమణీయమైనటువంటి పదార్థాలు కాబట్టి సాంద్రత తక్కువ ఉన్నది పైన తేలుతుంది, సాంద్రత ఎక్కువ ఉన్నది కింద తేలుతుంది. కాబట్టి ఈ విధంగా మనం సులభంగా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. రెండు, మిశ్రమణీయ ద్రవాల మిశ్రమమును వేరు చేయుట. చూడండి, మిశ్రమణీయ ద్రవాలను స్వేదనము, అంశిక స్వేదనము అనే ప్రక్రియలను ఆధారంగా చేసుకొని వేరు చేస్తారండి. మీకు చెప్పాను, రెండు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేడి చేసి వేరు చేసే ప్రక్రియను స్వేదనము అంటారు. అయితే ఈ స్వేదనము అనే ప్రక్రియను అంశిక స్వేదనానికి మధ్యన డిఫరెన్స్ మనం గతంలో చూడటం జరిగింది. అంశిక స్వేదనంలోనేమో తీసుకున్న రెండు ద్రవ పదార్థాల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటే స్వేదనములో ఎక్కువ ఉంటుంది. అంతే తేడా. మనకు ఆ తేడాను బట్టి మనము ఆ ద్రావణంలో కలిగి ఉన్న అణుఘటకాలను వేరు చేస్తూ ఉంటాము. చూడండి డియర్ ఫ్రెండ్స్, స్వేదన ప్రక్రియ ద్వారా ఎసిటోన్ నీటిని మిశ్రమాన్ని వేరు చేయొచ్చు. ఎసిటోను ఒక కర్బన పదార్థము, నీరు అకర్బన పదార్థము, ఈ రెండింటిని కలిసి ఉన్నట్లయితే ఆ రెండింటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలో వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనము బున్సెన్ జ్వాల ద్వారా ఎసిటోన్ ప్లస్ నీరుని కలిసి ఉన్న మిశ్రమాన్ని ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో తీసుకొని మనం వేడి చేసినట్లయితే మీరు గమనించండి, తొందరగా తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగినది మామూలుగా వాహక నాళము గుండా వాయువుగా మారి నెక్స్ట్ ఇంకొక పాత్ర లోపలికి నీటి కండెన్సర్ వలన అది చల్లబడి చివరికి ద్రవ రూపం లోపల వేరవుతుంది. ఈ విధంగా స్వేదన ప్రక్రియను ఉపయోగించి ఎసిటోన్ మరియు నీటిను మనము విడగొడుతూ వస్తుంటుంటాము లేదా సపరేట్ చేస్తూ ఉంటాము. చూడండి డియర్ ఫ్రెండ్స్, అంశిక స్వేదన ప్రక్రియల ద్వారా ఈ రెండు ప్రక్రియల వలన ఒక్కసారి గమనించండి, గాలి లోపల ఉండబడినటువంటి వివిధ అణుఘటకాలను ఏ విధంగా చేస్తారో అనే దాని మీద ఇక్కడ చాలా ముఖ్యమైన బిట్ ఉందండి. చాలా ఎంత కేర్ఫుల్గా వింటే మీకు అంత ఉపయోగం ఉంటుంది. గాలిపై పీడనాన్ని కలగచేస్తూ లేదా పెంచుతూ ఉష్ణోగ్రతలను తగ్గించటం వలన అప్పుడు గాలి వాయు స్థితి లోపల ఉండబడిన గాలి ద్రవ రూపం లోపలికి వస్తుంది. ద్రవ రూపం లోపల ఉండబడిన గాలిని స్వేదన గది లోపలికి పంపి కాస్త స్వల్పంగా వేడి చేసినట్లయితే వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వేరువేరు వాతావరణం లోపల ఉండబడినటువంటి వాయువులు బయటికి వెలువడుతుంటాయండి. ఇది ఎన్నో సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల ఇవ్వడం జరిగింది. కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆక్సిజన్, ఆర్గాన్, నైట్రోజన్ మూడిటి యొక్క ద్రవీభవనములు గాలిలో ఘనపరిమాణ శాతాలు ఇచ్చాడు. ఆక్సిజన్ 20.9, ఆర్గాన్ 0.9, అదే నైట్రోజన్ 78.1. అయితే వీటి యొక్క ద్రవీభవనము ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ మనము అంశిక స్వేదన ప్రక్రియలను ఆధారంగా చేసుకొని మనం వాయువులను విడతీసే విషయాన్ని గురించి గమనిస్తున్నాం. మీరు పటంలో లేదా స్క్రీన్ మీద గమనించవచ్చు. ఆక్సిజన్ ద్రవీభవన ఉష్ణోగ్రత, ఆర్గాన్ ద్రవీభవన ఉష్ణోగ్రత, నైట్రోజన్ ద్రవీభవన ఉష్ణోగ్రత వేరు ఉష్ణోగ్రతలను ఇవ్వడం జరిగినది. అయితే ఆ ఉష్ణోగ్రతలను బేస్ చేసుకొని మనము ఆక్సిజన్ను, ఆర్గాన్ను, నైట్రోజన్ను మూడింటిని కూడా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. వాతావరణంలో ఎక్కువ పరిమాణం లోపల ఉండబడినటువంటి వాయువు పేరు గతంలో డిఎస్లో అడిగినటువంటిదే 78%. నెక్స్ట్ CO2 యొక్క పరిమాణం 0.02 నుంచి 0.03 వరకు CO2 పరిమాణం ఉంటుంది. ఆక్సిజన్ ఏమో అప్రాక్సిమేట్లీ 21% వరకు ఉంటుంది. అది మీకు తెలిసినటువంటి విషయమే. అయితే మనకు గాలిలోని ఆక్సిజన్ను వేరుపరచాలంటే వాటిలోని వివిధ అణుఘటకాలను వేరు చేసినప్పుడు మాత్రమే మనం గాలి లోపల ఉండబడిన ఆక్సిజన్ను వేరు చేయగలుగుతాము. డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉండొచ్చు మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే చాప్టర్లో